ఫార్ములా కార్ రేసు విచారణకు సంబంధించి కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరయ్యారు. అయితే ఆ సందర్భంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. కేటీఆర్ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అంటూ ఆయన చేసిన సంబోధన అనేది ఖచ్చితంగా రాజకీయంగా చాలా బలమైన సంబోధనగా మనం చూడాలి. ఎందుకంటే కవిత ఎపిసోడ్ తర్వాత బీఆర్ఎస్ చీలిపోబోతుందా, బీఆర్ఎస్ల వ్యవహారాలు కొంత అధినేత కేసీఆర్కు తలనొప్పుగా మారిన నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ ట్రబుల్ షూటర్గా ఉన్న హరీష్ రావు ఈ సందర్భంలో కూడా ఆయన కొంత పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్షణంలో కూడా ఆయన కేటీఆర్కు అండగా నిలబడిన వాతావరణం మనకు కనిపించింది. ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు కవిత లేక బయటపడిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అటు కేటీఆర్ నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నట్టుగా హరీష్ రావు ఒక ప్రకటన చేశారు. ఈరోజు ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అంటూ చేసిన ప్రకటన అనేది బీఆర్ఎస్ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. భామర్దులు ఇద్దరూ కలిసి రాజకీయాన్ని మరింత రక్తి కట్టించబోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతున్నారన్న ఒక బలమైన సంకేతం అయితే బీఆర్ఎస్ క్యాడర్కు అందింది. ఏదేమైనా ఇలాంటి టఫ్ టైంలో కొంత కేటీఆర్కు హరీష్ రావు అండగా ఉండటం అనేది పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహానికి దారితీయబోతుందన్నది నాలాంటి విశ్లేషకుల అంచనా. ఎందుకంటే ఇప్పటికి కూడా కేటీఆర్ ఒక వర్గం, హరీష్ రావు ఒక వర్గం, ఆ వర్గానికి ఈ వర్గానికి పడదనేది చాలామంది మాట్లాడుకుంటారు. అయితే రాజకీయాల్లో, రాజకీయ పార్టీల్లో ఈ స్థాయిలో ఉన్న వ్యక్తుల మధ్య కొంత ఆ వర్గం ఉండడం, అలాగే కొందరికి ఆ పదవులు రావడం, ఈ పదవులు రావడం అన్న చర్చ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఫైనల్గా పార్టీని బలంగా నిలబడటంలోనూ, కష్టకాలంలోనూ ఒకరికొకరు ఏ విధంగా సహకరించుకున్నారన్న దానిపైనే ఆయా పార్టీల భవిష్యత్తు నిలబడుతుందనేది చరిత్ర చెప్పే నిజం. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఈ తరహా సయోధ్య, అలాగే టఫ్ టైంలో ఒకరికొకరి సహకారం ఈ విధంగా ఉండటం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఇది మంచి సైనే. మరి రాబోతున్న రోజుల్లో ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.